ఒకరోజు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసును పరీక్షించడానికి ఇలా అడిగాడు. బోధకుడా, జీవానికి వారసుడగుటకు నేనేం చేయాలి? యేసు, ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? నీవు దాన్నెలా చదువుతావు అని అడిగారు. అతను, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రేమించుము, నీ పొరుగువానిని నిన్నువలే ప్రేమించుము అని రాయబడింది అన్నాడు. అయితే యేసు, నీవు సరిగ్గా సమాధానం చెప్పావు, ఇలా చేయి, నువ్వు బ్రతుకుతువు అని చెప్పారు. కాని ఆ వ్యక్తి తన్ను తాను సమర్థించుకోవడానికి మళ్లీ నా పొరుగువాడు ఎవరు అని అడిగాడు. అప్పుడు యేసు ఒక ప్రసిద్ధమైన కథను చెప్పారు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణిస్తుండగా దొంగలు అతనిపై దాడి చేసి కొట్టి సగం ప్రాణంతో వదిలేశారు. ఆ దారిలో ఒక పూజారి వచ్చి ఆ గాయపడిన మనిషిని చూసి చూన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఒక లేవీయుడు కూడా వచ్చాడు, కాని అతను కూడా వెళ్ళిపోయాడు. కాని ఒక సమరయుడు వచ్చి అతన్ని చూసి జాలిపడ్డాడు. అతని గాయాలను నూనె, ద్రాక్షరసం వేసి కట్టాడు. తన సొంత గాడిదపై ఎక్కించుకొని ఒక పూటకూళ్ల ఇల్లువాని దగ్గరికి తీసుకెళ్లాడు. అతనిని పరామర్శించమని డబ్బు కూడా అతనికి ఇచ్చాడు. అప్పుడు యేసు ఈ ప్రశ్న అడిగారు. దొంగల దాడికి గురైన మనిషికి ఈ ముగ్గుర్లో ఎవరు పొరుగువాడు? మీ సమాధానాన్ని కమెంట్స్లో తెలియజేయండి. Please subscribe.